తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో వారి తీపి జ్ఞాపకాల్ని పంచుకోవడానికి మనం కోరిన వెంటనే వారు ఎంతో ప్రయాసపడి ఈ అవకాశాన్ని, ఈ మహద్భాగ్యాన్ని మనకు కల్పించారు. వారిని పరిచయం చేయాలంటే పరిచయ వాక్యాల్లోకి ఒదిగేటటువంటి ప్రతిభ కాదు వారిది. ఎందుకంటే అవధిరహితమైనటువంటి ప్రతిభా వ్యుత్పత్తులు కలిగినటువంటి ఒక జ్ఞాన సముద్రం, ఒక నిరంతర అన్వేషి, నిత్య దరహాసి, గౌరవనీయులు, హాస్యావధాని, సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ శ్రీ శంకర్ నారాయణ గారు. నమస్కారం శంకర్ నారాయణ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం శంకర్ నారాయణ గారు, మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా చాలా మహదానందంగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే తెలియకుండా పెదవుల మీద దరహాసం వెళ్ళి విరుస్తుంది అనమాట. అంటే హృదయాల్లో నుంచి ఎవరైనా సరే ఉప్పొంగే విధంగా, వాళ్ళు ఆనందించే విధంగా మీరు వాళ్ళని నవ్విస్తారు, కవ్విస్తారు, గిలిగింతలు పెడతారు, చకిలిగింతలు పెడతారు. అట్లాంటి మీతో ఇవాళ ఈ అభిభాషణ చేసేటటువంటి అదృష్టం కలిగింది. చిల్లగంటు శ్రీకాంత్ గారు, నేను 40 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను. పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూశాను. కానీ మీలాగా నిష్కల్మషంగమైన హృదయంతో సార్, అయ్యో 60-70 ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళ కన్నా మీరు ఎక్కువ జ్ఞానం పరిశోధన చేసినట్టుగా నాకు అనిపించింది. నేను పరవశం పొందుతాను. మీ అభిమాని నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అభిమానిని నిర్మోహమాటం అడగవచ్చు. తప్పకుండా సార్. అసలు నిర్మోహమాటం అనే మాట తప్పు అనుకోండి. మొహమాటం తెలుగు, సంస్కృతం. మరి తప్పు లేకపోతే బాగుండదుగా. మీ తీపి గుర్తులు చదివాను సార్ నేను. మంచిదండి. మీరు అందులో ఈనాడు నాకు జీతాన్ని ఇచ్చింది, ఆంధ్రప్రభ నాకు జీవితాన్ని ఇచ్చింది అన్నారు. అసలు ఈనాడులో ఎంతకాలం ఉన్నారు? ఈనాడులో 2 సార్లు అండి. 2 సార్లు? 2 సార్లు. సాధారణంగా ఈనాడులో 2 సార్లు చేసిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇలాగా రామానుజన్ గారు అన్నారు, శంకర్ నారాయణ నువ్వు ఎట్లా చేరావు, నో రీఎంట్రీ కదా ఈనాడులో అన్నాడు. అయినా చేరారు. దానికి కారణం నేను పెద్ద జర్నలిస్ట్ అని కాదు, మంచిగా ఉంటామే. 24 ఏళ్ళు చేశాను. ఈ 7.5 years ఈనాడు పేపర్ మొత్తానికి నేను జర్నలిస్ట్ ఇన్ఛార్జి కూడా చేశానండి. 7.5 సంవత్సరాలు చేశారు. ఈ తొలినాళ్లలోనా? ఈనాడు తొలినాళ్లలో? ఓకే. అంటే ట్రైనింగ్ పీరియడ్ కాగా నన్ను ఇన్ఛార్జ్ చేశారండి. అందరికన్నా నేనే జూనియర్ను వాళ్ళల్లో. డెస్క్లో నేనే జూనియర్ను. నన్ను ఇన్ఛార్జ్ చేశారు. అంతకుముందు ఇన్ఛార్జిలో పనిచేసిన వాళ్ళు, నాకంటే 5-6 ఏళ్ళు సీనియర్లు ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర కాకుండా నేను ఇన్ఛార్జిగా వాడు భరించాలి. అసలు ఏంటి రామోజీరావు గారి మీదే మీరు జీవితాన్ని అంటే, నేను 2వసారి చేరినప్పుడు ఈనాడులో కాలమ్స్ రాశాను. కానీ మొదటిసారి నేను పేపర్ మొత్తానికి నేను ఇన్ఛార్జ్ అయినా కూడా నా పేరు ఎక్కడా వచ్చేది కాదు. ఓకే. కానీ ఆంధ్రప్రభలో పన్ పరాగం రాసేవాడిని అండి. అవి ఇప్పట్లాగా టీవీలు అవన్నీ ఏం లేవు, లేవు, అస్సలు లేవు. అది నాది కొద్ది క్లిక్ అయింది. అంటే రాజకీయాలకు కవిత్వపు విలువలు, వ్యంగ్యం జోడించి దాన్ని రాసినందువల్ల నాకు అది ఇచ్చింది. నన్ను ఈ తెలుగు సాహిత్యంలో నిలబెట్టేట్టుగా చేసింది అది. అవును, సందేహం లేదు. అది దాని మీద పిహెచ్డి కూడా చేశారు ఒకళ్ళు. చొప్పరపు శ్రీనివాసరావు గారిని, ఆయన పిహెచ్డి తీసుకున్నారు. అందువల్ల దాని జీవితాన్ని అన్నాను. బతకడం, తిని జీవించడం వేరు, కీర్తి సంపాదించుకొని బతకడం వేరు. అవును, 2 ఒకటి కాదు. అందుకని నేను అట్లా ఈనాడు మీరు తొలినాళ్లలో ఈనాడులో మీరు అన్ని సంవత్సరాలు చేసినా మీరు నిర్మోహమాటంగా, నిర్భయంగా రామోజీరావు గారి మీదే చిలోక్తులు విసిరేవారంట. అవునండి. ఆయన మొహం మీద విసిరేసేవారంట. తప్పే ఉంది. ఏమనేవారా అంటే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు గడగడ వణకడం అనేది చాలా చిన్న మాట. అంతకంటే ఎక్కువ ఉడికేవాడిని వెళ్ళేటప్పుడు. మాట మొదలైన తర్వాత ఆయనతో ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకుని మాట్లాడేవాడిని. ఒకసారి అక్కడ ఎలక్షన్స్ ముందు ఎడిటోరియల్ పేజ్ చూసేవాళ్ళ అంతా మీటింగ్ జరిగింది. అంటే ఎడిటోరియల్ కాలమిస్టులు, తర్వాత 8 పేజీ వాళ్ళు. అంటే నేను రామోజీరావు గారితో అన్నాను, ఏమండి పత్రికా స్వేచ్ఛ మీద మీకన్నా దాడి చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి అన్నాను. రామోజీరావు గారితోటే, ఆయనతోటే. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, నేను కల్పించడం. ఆయన ఏమన్నారు తెలుసా, నువ్వు 1 కోటి మంది మీద దాడి చేస్తుంటే నీ మీద దాడి చేయకుండా ఎందుకుంటారన్నాడు. మీ రాతలతో మీరు 1 కోటి మంది అంటే ఆయన ఉద్దేశమైన 1 కోటి మంది చూస్తారు అటు ఇటుగా చూస్తారు కూడా ఏమో తెలియదు. నేను కాలమిస్తుంది కదా, నా కాలం 1 కోటి మంది చదువుతారని దాని ముందు దాడి చేస్తుంటే నేను దాడి చేయకుండా ఉంటానా అన్నాడు. అలా ఏదైనా నేను ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటారు ఎందుకు,
మార్చవచ్చు కదా అన్నాను. అంటే లోపలంతా నలిపే కదా, దాన్ని కవర్ చేయడానికి తెల్ల డ్రెస్ వేసుకుంటా అన్నాడు. అన్నారు ఆయన. పెద్ద చమత్కారి ఓ ఆయన. మామూలుగా పెద్ద దాన్ని ఇంకోటి కూడా అన్నాను, ఏంటి మీరు ఇంత కష్టపడతారని తెలియదు, డ్యూటీ టైం కరెక్ట్గా వస్తారు, ఒక్క నిమిషం కూడా లేట్గా రారు, ఆఫీస్లో ఫంక్షన్ అయినా కూడా మీటింగ్ అయినా కూడా రాడు, కరెక్ట్ టైంకి వస్తారు. మరి ఇవన్నీ తెలియదు, ఏదో లక్కీగా మీరు వచ్చారనుకున్నారు, బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారు, మరి ఇదంతా రాయొచ్చు కదా అన్నాను. ఎవరికి తెలియదు కదా అన్నాను. అంటే నీకు తెలుసు కదా శంకర్ నారాయణ, పర్వాలేదులే అన్నాడు. ఎందుకు వైదొలగాల్సి వచ్చింది ఈనాడు నుంచి? అంటే ఎందుకు వైద్యులుగా వస్తుంటే, ముందు రోజు కూడా నేను జర్నలిస్ట్ ఇన్ఛార్జిని. ముందు రోజు ఈనాడులో మానేసేవాళ్ళు చాలామంది, వాళ్ళను తీసేస్తే మానేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక ఇన్ఛార్జి ఉన్నవాడిని పక్కన పెడితే, అంటే మా ఇన్ఛార్జి పోస్ట్ తీసేస్తే మారిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో ఉండొచ్చు. నాకు అటువంటిది ఏం జరగలేదు. ముందు రోజు రాత్రి 1 గంటకు వరకు డ్యూటీ చేశాను. పేపర్లో ఏదో తప్పు వస్తే అది మార్చి మళ్ళీ ప్లేట్ ఎక్కించి చేశాను. నేను ఒకటే అనుకున్నానండి, నాకు ప్రశాంతత కావాలని కోరుకున్నాను. అంత అశాంతికి లోనయ్యారా ఈనాడులో? అంటే అశాంతి అనేది మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది ఏ కష్టాలు వచ్చినా భరిస్తారు. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోలేదని అడగలేరుగా, అంతే కదా. వాళ్ళని నాకు ప్రశాంతత నాకు చాలా ఇష్టం. నేను వేరే వాళ్ళ కలదడి సృష్టిస్తాను తప్ప, మీరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఉంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు భయంకరంగా తిడతారు, కానీ ఎవరన్నా అంటే చిన్న మాట కూడా తట్టుకోలేడు ఆయన. అంత తుపాకీతో నన్ను కాల్చేయరాదు అంటాడు. అంత సున్నిత హృదయుడు. నేను కూడా అంటే ఆయనతో పోల్చుకోవడం కాదు, ఈ విషయంలో మాత్రం నేను అట్లే ప్రశాంతంగా ఉండాలి అని. మీరు నమ్మరు, ఈనాడు కన్నా పెద్ద పేపర్ లేదు, ఇప్పటికీ లేదుగా. లేదు. ఆంధ్రపత్రిక కన్నా చరిత్ర ఉన్న పేపరే కానీ సర్క్యులేషన్లో దానికన్నా తక్కువ ఉంది కూడా లేదు అప్పటికి. ఆ పేపర్ నుంచి నేను ఈనాడు పేపర్ మొత్తానికి ఇన్ఛార్జిగా ఉన్నవాడిని. నేను ఆ ఆంధ్రపత్రికకు వెళ్ళాను. జీతం ఎంత పెరిగింది తెలుసా? 250 రూపాయలు. ఆ 250 రూపాయలు కూడా రాలేదు. కొత్త మేనేజ్మెంటు వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. నేను గోవిందరావు చక్రధర గారు ఇద్దరు చేరారు, జీవీఎస్ గారు, జిఎస్ మూర్తి గారు, ముగ్గురం చేరాం. నేను చక్రధర గారు తెలివితేటలు నమ్మా, ఈయన ఏదో బాగుండబట్టే చేరుకుంటాడు కదా, ఆయన అడగలేదు కూడా కనీసం పాపం. నేను చేరాను. ఆ తర్వాత మళ్ళీ ఉదయంలో చేరాను. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రభలో ఎంవీఆర్ శాస్త్రి గారు తీసుకొచ్చారు. అట్లా ఆంధ్రప్రభలో ఫన్ గన్ కాలం అదొక ప్రభంజనం. అది 24 సంవత్సరాల పాటు. 24 సంవత్సరాలు ఉన్నారుగా ఆంధ్రప్రభలో. 14 సంవత్సరాలు ఉన్నారు. 24 ఏళ్ళు ఈనాడు. బట్ రెండోసారి ఈనాడులో చేరిన కలపాలిగా. అప్పుడు మొత్తం అది 24. అది ఎట్లా సాధ్యమైంది మళ్ళీ రెండోసారి? అసలు ఎట్లా ప్రవేశించారు మళ్ళీ? ఎట్లా ప్రవేశించారంటే, అప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఎడిటర్ గారు, ఎం నాగేశ్వరరావు గారు, ఆయన అడిగారండి. అడిగితే నేను అంత ఇష్టాలు చూపించలేదు. అంటే మీరు పోనీ కొంత పార్ట్ టైం చేస్తారన్నారు. నేను పార్ట్ టైం ఫుల్ టైం సపరేట్గా ఉండదండి, చేస్తే ఫుల్ టైం లేకపోతే లేదు, అంతే. ఆడ ప్రేమ వ్యవహారాల్లో పార్ట్ టైం ఉంటాయనుకోండి. నేను అట్లా చేయలేని చివరికి ఆయన గట్టిగా చేర్చారు. సార్ మీ స్వస్థల మార్కాపురం అని విన్నాను. అంటే కామ్రేడ్ పోల సుబ్బయ్య గారిని మీరు చూసారా? ఆయన నాకు దేవుడితో సమానం. కామ్రేడ్ పోల సుబ్బయ్య నాకు రాజకీయాల మీద ఆసక్తి కలగడానికి మీరు నమ్మని విషయం ఏంటి తెలుసా? ఒక గేయము మీ ఇద్దరం కలిసి రాసాం, ప్రింట్ అయింది జేఎం మనజీ అనే పత్రికలో. పోల సుబ్బయ్య గారు, శంకర్ నారాయణ. ఓ అంత ప్రాణ సమానుడు. నన్ను రష్యాకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు శ్రీకాంత్ గారు, ఆ మహానుభావుడు శ్రీశ్రీ అన్నాడే, రాజకీయాలలో రంకు వేషాలు ఉన్నాడుగా. అవును. అసలు నిజానికి ఎందుకు రాశాడు ఆ మాట నాకు అర్థమయ్యేది కాదు అప్పట్లో. ఇప్పుడు అర్థమవుతుంది. ఆ కవి చౌడప్ప అని ఉన్నాడు చూసారా, కొందవరపు కవి చౌడ. వాడు ముందు పుట్టి వేస్ట్ అయిపోయాడు, ఇప్పుడు పుట్టుండే పెద్ద రాజకీయ నాయకుడు అయ్యేవాడు. అసలు ఎవరు ఊహించినంత రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఏముంది, ఏం పీకుతావురా నువ్వు, ఆ భాష అంటాం, శాసనసభ్యుల భాష వింటుంటే. అవును. వీళ్ళు మనకు నాయకులు కావడం, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఒక ఆంధ్ర కేసరి చూసి నేర్చుకోవాలి. అవును. ఒక పండిట్ జవహర్లాల్ గురించి, ఆయన పండిట్ జవహర్లాల్ గురించి నేర్చుకోవాలి.
నీలం సంజీవుడి గారి నేర్చుకోవాలి, వైఎస్ రాజశేఖర్ గారి నేర్చుకోవాలి. వీళ్ళు అసలు మాట్లాడితే ఇదే మాటలు, విషయం ఏం లేదు, ప్రతీకార ప్రజాస్వామ్యం అయిపోయింది. ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే నీ అంత చూస్తాను ఒకరు, నేను అధికారంలోకి వస్తే నిన్ను ముంచేస్తాను ఒకడు. అంటే వాళ్ళు తేల్చుకోవడం తప్ప జనాలకి ఏం అవసరం లేదు, అవసరం లేదు. అసలు అవసరం ఏంటంటే ప్రజలకు అవసరమైంది ఉచిత ఓటు పథకం వస్తే తప్ప ప్రయోజనం లేదు. ఉచిత ఓటు అంటే మన డబ్బులకో మందుకో లోబడి ఓట్లు వేస్తే మన ఉచిత పథకాల కోసం తాపత్రయపడి వేస్తున్నాము, లాభం లేదు. ఉచిత ఓటు పథకం కావాలి. ఓటు మనం ఫ్రీగా మన మనస్సాక్షి ప్రకారము ఉచితంగా వేస్తే మన ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు. ఈ పార్టీ అదొకటి. ఇంకోటి నా కోరిక ఏంటంటే పార్టీ రహిత ప్రజాస్వామ్యం అనేవాళ్ళుగా ఇప్పుడు కూడా అది అవసరం. ఏ పార్టీ కావచ్చు, ఆ పార్టీలో మంచి వాళ్ళని ఎన్నుకోండి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మంచి వాళ్ళందరినీ ఎన్నుకుంటే వాళ్ళందరూ అసెంబ్లీ నిండా మంచి వాళ్ళు వస్తారు, పార్లమెంట్ నిండా మంచి వాళ్ళు వస్తారు. మంచి వాళ్ళు దుర్మార్గాలు చేయలేరుగా ఏ పార్టీలో ఉన్నా కూడా. అది నా కోరిక అండి. సార్, మంచితనం గురించి ఇంతసేపు మీరు మీ కంఠశోష వినిపించారు. చాలా మందికి తరం వాళ్ళకి కామ్రేడ్ పోల సుబ్బయ్య గారి మానవీయ కోణం గురించి కానీ వారి ఆదర్శాల గురించి కానీ తెలియదు. క్లుప్తంగానైనా మా వీక్షకులు. ఆయన క్లుప్తం కాదు, నన్ను దొనప్ప గారు, ఆచార్య తుమాటి దొనప్ప గారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండి ఆయన మీద పుస్తకం రాయమని అడిగారు కానీ నేను రాయలేకపోయాను. సుబ్బయ్య గారి మీద ఆయన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండి అడిగారు. ఆయన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉంటూ ఆయన సుబ్బయ్య గారి మీద రాయమన్నారు. ఆయన వెలకట్టలేనటువంటి తెలుగు హరికథా సర్వస్వాన్ని అందించారు తుమాటి దొనప్ప గారు. అవును, మీ సంగతి తెలుసా? అందులో నాకు కృతజ్ఞతలు తెలిపే ఉంది ఉందా? అయ్యో, నా జీవితాన్ని మార్చింది కూడా అదే. ఓ, తర్వాత చెబుతారు. అది నా లైఫ్ మార్చింది అదే, హరికథా సర్వస్వమే. పోల సుబ్బయ్య గారు అంత మహానుభావుడు అంటే ఆయనకు ఒకళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు మంచి వాళ్ళు కూడా శత్రువులు ఉంటారు, రకరకాల కారణాలు ఉంటాయి. ఆయనకు పాలల్లో విషం కల్పించి ఇచ్చారు. ఎవరికి? పోల సుబ్బయ్య గారు. ఓ, ఇస్తే ఆ పాల కర్రల్లో ఏదో తేడా అనిపించింది ఆయనకు అనిపించింది. భార్య తాయమ్మ గారిని వినిపిస్తే ఆయన పాలు అప్పుడు ఏదో టెస్ట్ చేయించారు. చేస్తే అది విషం అని తేలింది. మీరు నమ్మరు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషం పెట్టిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన. ఎస్, ఆ విష ప్రయోగం చేయాలనుకున్న వాళ్ళ సంతానానికి కూడా ఆయన ఉద్యోగాలు ఇప్పించాడు. నాకు తెలుసు, అంత మహానుభావుడు ఆయన. 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత 4వసారి వాచి కొన్నాడు. 4 పర్యాయాలు ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ వాచి కొనలేని పరిస్థితుల్లో. ఆయన పెద్ద లాయర్ అండి. లాయరు. ఇంకో సంగతి చెప్పనా, హెడ్ మాస్టర్ చేశారు ఆయన. హై స్కూల్ హెడ్ మాస్టర్ చేశారు. అప్పుడు బివి సుబ్బారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆయన జెడ్పీ చైర్మన్ ఉన్నారు కర్నూలుకి. అప్పుడు మార్కాపురం కర్నూలు జిల్లాలో ఉంది. ఈయన స్కూల్లో అవి లేవు ఇవి లేవు అని కంప్లైంట్ రాయడం మొదలుపెట్టాడు. అంటే ఆ బివి సుబ్బారెడ్డి గారు అన్నారట, పోల సుబ్బయ్య నువ్వు ఎన్నాళ్ళు ఉద్యోగం చేయదలుచుకున్నావు అన్నట. ఈ కంప్లైంట్ భరించలేక పోల సుబ్బయ్య గారు ఏమన్నారంటే, ఎన్నాళ్ళు ఉన్నా ఇలా మంచిగా చేయాలనుకున్నాను అన్నట్టు. ఆ తర్వాత ఆయన స్పీకర్ అయ్యాడు అసెంబ్లీకి, పోల సుబ్బయ్య గారు ఎమ్మెల్యే అయ్యాడు. పోల సుబ్బయ్య ఇక్కడ కూడా వచ్చేవారు హౌస్లో కూడా. సార్ ఆయన భిక్ష అంతే. నిజంగా పోల సుబ్బయ్య గారు వెలిగొండ ప్రాజెక్టుకి పెట్టింది కామ్రేడ్ పోల సుబ్బయ్య గారి పేరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అక్కడే, వెలిగొండ దగ్గర మర్రిపాలెం అని. మా మామ వెలిగొండ కారణం. సార్, నీలం సంజీవ్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. ఏంటి వారితో మీ ప్రయాణం ఏంటి? బెజవాడ గోపాల్ రెడ్డి గారితో ప్రయాణించారని అసలు మొట్టమొదట అలా ఎంతమంది ముఖ్యమంత్రితో ప్రయాణం చేశారు చెప్పాలి. ఫస్ట్ నా జీవితంలో మొట్టమొదట చూసింది బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఆయన కనిగిరి, మీకు ఐడియా ఉంది, నెల్లూరు ప్రాంతం వాళ్ళే కదా. కనిగిరి మా అక్కయ్యని, చిన్న అక్కయ్యను, అక్కడికి వెళ్ళాను. సెలవుల్లో వెళ్తుండేవాడిని. ఆ రోజుల్లోనే బెజవాడ గోపాలరెడ్డి మీటింగ్ జరిగింది అక్కడ. జరిగితే నేను బెజవాడ గోపాలరెడ్డి మీద ఒక కవిత రాసి చదివాను. 2 సార్లు రాశాను బెజవాడ గోపాలరెడ్డి మీద. అది చదివితే ఆయన బాగా ఆశీర్వదించి నన్ను బాగా ఇష్టంగా చూసేవాడు. ఆయన మా కాలేజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తెలుగు. ఆయన అక్కడికి వెళ్తే కూడా స్పాట్ వాల్యుయేషన్ ఉంటుంది ఉంటే ఆయన మాది మార్కాపురం అని పరిచయం చేసుకుంటే, మీ కాలేజీలో శంకరనారాయణ బాగున్నాడా అని అడిగాడు. ఆయన స్టూడెంట్, నేను ఆయన స్టూడెంట్, మీరు మీ లెక్చరర్ని అడిగారు. బెజవాడ గోపాల్ గారు అడిగారు. తర్వాత నేను అగ్ని సంగీతం అనే పుస్తకం రాశాను ఇంటర్మీడియట్లోనే. బీకామ్ ఫస్ట్ ఇయర్లో ప్రింట్ అయింది 74లో. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు, 50 సంవత్సరాలు. 74 జనవరిలో ప్రింట్ అయింది అది. దానికి కూడా ఆయన ఆశీస్సులు రాశారు.
ఆయన ఒకసారి రవీంద్ర భారతిలో అడిగారు. అంటే బెజవాడ గోపాలరెడ్డి గారు అంటే కాస్త రసికుడిగా పేరు. అంటే ఆ రోజుల్లో ఎట్లా ఉండేదో కూడా చెప్తారు, ప్రజాసేవ ఎలా ఉండేదో. ఆ బెజవాడ గోపాలరెడ్డి గారు రవీంద్ర భారతిలో కనపడ్డారు. ఏమండి మీ నెల్లూరు నెరజాడలో ఎలా ఉన్నారని అడిగా. మీరు అడిగారు. రసికుడు కాబట్టి ఏముందిలా మండల సంగతి ఇప్పుడు ఎందుకు అన్నాడు. ఇంకోటి చెప్పాలి మీకు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి, ఎందుకంటే మీ ఇలాగా పరిశోధనాత్మకమైన జ్ఞానం కొద్దిమందికే ఉంటుంది, అందుకని మీ దగ్గర చెప్తే నాకు సంతోషం. ఆయన నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి. అవును. ఆంధ్రప్రదేశ్కు నీలం సంజీవ్ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి. ఒక ఉప ముఖ్యమంత్రి అయిన వాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజులైనా కక్షలు ఉండేవి కాదు. ఉంటే బెజవాడ గోపాలరెడ్డి గారు తీసుకొని నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ సారథి స్టూడియోస్ ఉంది కదా హైదరాబాద్లో, ఆ సారథి స్టూడియోకి వెళ్ళారు. అక్కినే నాగేశ్వరరావు చూద్దామని వెళ్ళారు. వెళ్తే అక్కడ సావిత్రి కూడా ఉందట. అంటే ఏంటి ఇలా వచ్చారని అడిగారట. ఎవరు? అక్కినే నాగేశ్వరరావు గారు. అంటే నీలం సంజీవ్ రెడ్డి అన్నట, నేను మాత్రం మిమ్మల్ని చూడటానికి వచ్చారండి అంటే సావిత్రి కూడా ఉంది అక్కడ ఉన్నారు షూటింగ్ కోసం వచ్చారనమాట. నేను మాత్రం మిమ్మల్ని చూడటానికి వచ్చాను, మా గోపాలరెడ్డి సంగతి మాత్రం చెప్పలేరు అన్నాడు. అయ్యో, ఆవిడ ఉండంగానే అన్నారు. ఇంకొక విషయం చెప్పాలి, పేరు చెప్పరు కానీ పర్వాలేదు సార్, ఈవేళ పేర్లు చెప్పొచ్చు సార్, పర్వాలేదు, అర్థమైపోతుందిలే. ఆయన ముఖ్యమంత్రి, భయంకరమైన ముఖ్యమంత్రిగా పేరు, చండ శాసనుడిగా పేరు. ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అర్థమైంది, నాకు అర్థమైంది, వీక్షకులకు అర్థం కాదు. వీక్షకులకు అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థమైనట్టుగా ఉండాలి. సరే. ఆయన గొప్ప నిజాయితీపరుడు, దాంట్లో తిరుగులేదు. ఆయన కొంత వీక్నెస్లు ఉండేవి. పూర్వ నాయకులకు కూడా లేడీస్ విషయంలో వీక్నెస్లు ఉండేవి. సార్, మీరు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరో ఆఖరి నేను రివీల్ చేసేస్తా, ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య వాళ్ళ కుటుంబ సభ్యులే ఏదో ఒక పుస్తకం తీసుకొచ్చారు, అందులో వాళ్ళు రివీల్ చేసేసారు వాళ్ళు. సరే, మీరు చెప్పండి. ఆయన దగ్గరికి ఆ పాపం ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆమెకేమో కొడుకు ఉద్యోగం లేదు. మరి తల్లికి ఉంటుంది కదా, వెళ్ళి పంపించాను, వెళ్ళి ఆయన అడుగు ముఖ్యమంత్రి గారిని, ఆయన ఉద్యోగం ఇస్తాడు, రమ్మని పంపించింది. పంపిస్తే వాడు కాస్త లౌక్యం తక్కువ, పూర్వం లౌక్యం ఉండేది కాదుగా. ఆయన ముఖ్యమంత్రి, పక్కన మంత్రులు ఉన్నారు, ఆఫీసర్లు కూడా ఉన్నారు. వెళ్ళి, సార్ నేను పలానా ఆవిడ కొడుకును సార్, నాకు ఉద్యోగం కావాలి వెంటనే అడిగాడు. ఆయనకి ఏమంటాడు పాపం, ఇదంతా చరిత్ర, ఆయన గుర్తొస్తుందిగా, అన్నీ గుర్తు, ఎక్కడ బయటపడుతుందో అని ఆయనకు భయము. ఆయన సింహం లాంటి వాడే కానీ భయం ఉంటుందిగా. భయమై, ఏమరా ఎవడరా నీకు ఉద్యోగాలు ఇచ్చేది, నీకు ఉద్యోగాలు పోసుకొని ఉన్నానా, అథవా నీకు ఎవడిస్తారా ఉద్యోగం, నీ అడ్రస్సు అదంతా కాగితం రాసి పెట్టుకో వేధవా అని పంపించాడు. అడ్రస్ రాయించుకొని పంపించిన తర్వాత అటెండర్ని పిలిచాడు. ఒరే వాడికి తిండి పెట్టించు, మంచి భోజనం పెట్టించు, భోజనం పెట్టించి వాడికి డబ్బులు ఇచ్చి, వాడి ట్రైన్ టికెట్ కొనిచ్చి, వాడు ట్రైన్ కదిలేంత వరకు ఉండాలి. వాడు పాప విశ్రాంతి తీసుకుంటాడేమో, ఇక నా నోరు నీకు తెలుసు కదా అన్నాను అంటే పుత్ర సమానుడు కదా వాడు, అంతేగా. అందుకని పంపించాడు. పంపిస్తే పాపం భయంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి నీకు మంచి బట్టలు కొనిచ్చి, భోజనం పెట్టించి, ట్రైన్ టికెట్ ఇచ్చి కొనిచ్చి ఎక్కించాడు. పిఎని పిలిచి వాడికి ఉద్యోగం, పలానా చోట ఉద్యోగం వచ్చేసి ఆర్డర్ టైప్ చేసి, వాడి పేరు అడ్రస్ కనుక్కున్నాడు, రాసుకున్నాడుగా, పేరుతో ఆర్డర్ ఇచ్చేసి, మరి పైకి ఎక్కడ చెప్పుకోలేదు. ఎక్కడ నిస్వార్థమైన సేవ అంటే అది కదా, ఇదే నిస్వార్థమైన సేవ. ఇది చేశానని చెప్పుకోలేదు. అందువల్ల మనము తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పూర్వులు పాపం చెప్పుకునేవాళ్ళు కాదు. కొన్ని చెప్పుకోలేని ఒంటికాళ్ళ నడక, చెప్పుకోలేని బాధ అన్నాను. చెప్పుకొనలేని బాధ, ఒంటికాళ్ళ. అట్లా పాపం నాయకులు చేసినా కూడా వాళ్ళు అలాగే గుంటూరులో ఒక మున్సిపల్ చైర్మన్ ఉండేవారు. మున్సిపల్ చైర్మన్ ఆయన పాపం, ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అంటే ఈ రోజుల్లో అంటే ఎక్కడికక్కడే కానీ అక్కడ పాపం ఒకళ్ళే ఉండేవాడు పాపం, గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ. అంటే ఒక ఏకపత్ని వ్రతులే వాళ్ళు కూడా, భార్య ఒకతే కదా, భార్య ఒకటే, లెక్కలోకి అది అకౌంట్లోకి రాదుగా రిజిస్టర్డ్. అందువల్ల ప్రేమల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయమని నేను
తర్వాత ఇన్కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు తర్వాత ఎప్పుడు సబ్ రిజిస్ట్రార్స్ పిలిచారు నన్ను అప్పుడు అన్న అప్పుడు ఆయన పాపం ఆయన ఎప్పుడంటప్పుడు వెళ్ళాలి కదా, విఐపీ టైం వేస్ట్ కాకూడదు గుంటూరు. ఆమె ఉన్న వీధి సరిగ్గా లేదు, అందుకని అక్కడ సిమెంట్ రోడ్ వేశాడు. అక్కడ మీలాంటి ధైర్యస్తులు లేరు రిపోర్టర్లలో. ఇదేమో రాయాలి, రాయకపోతేనేమో వృత్తిద్రోహం అవుతుంది, రాస్తేనేమో ఆయన మనుషులు ఏమైనా చేస్తారని భయం, ఆయన చండశాసనుడు ఏమంటాడని భయం. దాంతో ఏం రాశారంటే జరిగింది ఇది. మన మున్సిపల్ చైర్మన్ గారు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన అధికారాన్ని ఉపయోగించి ఆమె ఉన్న వీధికి ఆయన సిమెంట్ రోడ్డు వేశాడు, ఆయనకు మరింత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గుంటూరు పట్టణం మొత్తం డెవలప్ అవుతుంది రాశారు. అది నమ్ముకొని ఆయన అన్ని వీధులు సిమెంట్ రోడ్డు వేశాడు. అన్ని ఆ గుంటూరు అంటే గుంటల ఊరు, గుంటల ఊరు అంటే మీరనే గుంటలు వేరు, ఇది కాదు. మంచి రోడ్డు తయారైనాయి. అందువల్ల ఒక్కొక్క వీక్నెస్ కూడా అది స్ట్రెంగ్తే. ప్రపంచంలో అన్నిటికన్నా బలమైంది ఏంటి అంటే వీక్నెస్ అన్న. బలహీనతే బలం. వీక్నెస్కి మించిన బలహీనత ప్రపంచంలో లేదు. సార్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారితో ప్రయాణం చేయలేదు? ఆయన చేయలేదు, కానీ ఆయన జోక్తో ఒకటి మాత్రం నాకు ఉపయోగపడింది మీకు. ఏంటంటే ఆ రోజుల్లో కవులు, 4 కవులు ఆయన దగ్గరికి వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉండి. వస్తే 4 ముఖ్యమంత్రి కవులు వచ్చారు, 3 కవులు వచ్చారు. వచ్చి ఏం కావాలయ్యా మీకంటే, మాకు బిల్డింగ్ కావాలంటే కవితా సమితి మేము కట్టుకుంటున్నాము, బిల్డింగ్ కావాలన్నా. అది ఏం కావాలి అన్నాడు. అంటే ఏం లేదని మీ దగ్గర సహాయం కావాలి. అంటే మీ పేరు ఏంటంటే తాపీ ధర్మారావు, సున్నం వీర్రాజు, రాళ్లబండి సత్యనారాయణరాజు అని చెప్పారు. ఆయన పక్కపక్క నవ్వి, నా సహాయం ఎందుకయ్యా, రాళ్లబండి రెడీ, తాపీ రెడీ, సున్నం రెడీ, నేనెందుకు, నా సహాయం ఎందుకు అన్నట. వీళ్ళు కవులు మాత్రం సామాన్యులా? అవునండి, రాళ్లబండి ఉన్నా, తాపీ ఉన్నా, సున్నం ఉన్నా, బిల్డింగ్ కట్టారంటే కాసు కావాలి కదండి, అందుకోసం మీ దగ్గరికి వచ్చామన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో ఎన్జిఓలు స్ట్రైక్ చేశారండి. అవును. ఆ స్ట్రైక్ ఫెయిల్ అయింది పాపం. వాడు 50 రోజులు చేశారు, కాసు లొంగలేదు. లొంగకపోతే మా పిఏ చీఫ్ సెక్రటరీ వచ్చి అడిగాట, సార్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, మనకే లేవు కదా డబ్బులు, వాళ్ళకేమి ఇస్తామన్నట. ఇప్పుడైతే అందరికి అర్థమవుతుంది, మనం తినడానికి డబ్బులు లేవని. కానీ ఆయన మాత్రం మంచి ఉద్దేశంతో ఉన్నాడు, గవర్నమెంట్ నడపడానికే డబ్బులు లేవు కదా, అది మనకే లేవంటే వేరే అర్థం, వాడు తినడానికి డబ్బులు లేవని. అలాగా. సరే, నీలం సంజీవ్ రెడ్డి గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు సోదరులే కదా స్వయాన. నీలం సంజీవ్ రెడ్డి గారు మంచి ప్రిన్సిపల్స్, ఎక్కడున్నా రాష్ట్రపతి పోస్టులో ఉన్నాడు పూర్తిగా. తక్కిన పదవులు, ముఖ్యమంత్రి పదవుల వాటిలో 1 year 2 years అంతే ఎక్కువ కాలం లేడు ఆయన. ఆయన ఉన్నప్పుడు కర్నూలు బస్సు రూట్ల జాతీయకరణ విషయంలో కోర్టు తీర్పు వచ్చింది. వస్తే ఆయన అప్పుడు శ్రీశైలంలో ఉన్నాడు. దీని మీద మీరేమంటారని విలేకరులు అడిగారు. అంటే యూ విల్ హియర్ మీ ఫ్రమ్ హైదరాబాద్ అన్నాడు. అంటే హైదరాబాద్కి వస్తున్నాడు, హైదరాబాద్ రాగా రిజైన్ చేసి పారేశాడు. జస్ట్ కామెంట్స్ అంతే, గవర్నమెంట్ మీద కామెంట్స్, ఆయన మీద పర్సనల్ వచ్చి రాజీనామా చేశాడు. ఇంకా ఆయన గొప్పవాడు ఏంటంటే ప్రకాశం పంతులు గారు, ఆంధ్రకేసరి, ఆయన వేరే పార్టీలో ఉన్నాడు. ఆయన్ను తన పార్టీలోకి తెప్పించి ముఖ్యమంత్రి చేసి తన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. అవును. అది ఈ రోజుల్లో రాజకీయాల్లో సాధ్యం కాదు, అసాధ్యం అసలు. సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగారట, అమ్మ మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతున్నాడంటే జీతం పెరుగుతుందా అని అడిగిందట. వాళ్ళకున్న అవగాహన అంతే. ఇవన్నీ తెలియదు పాపం. అలా రోసయ్య గారు కూడా బాగా పరిచయం నాకు. రోసయ్య గారు మధ్యలో మిగతా ముఖ్యమంత్రులు, రోసయ్య గారి మీద ఆయన కూడా నా హాస్యానికి బాధితుడే. అవును, బాధితుడా? చీఫ్ మినిస్టర్ కూడా ఫోన్ చేసేవాడండి పాపం ఆయన దగ్గర లేకపోతే నవ్విస్తున్నారు శంకరనారాయణ గారు అంటే కాలమ్స్ రాసేవాడిని కదా, అవి చదివి చెప్పాడు. ఒకసారి ఇద్దరం దుబాయ్ వెళ్ళాం, రోసయ్య గారి బిజినెస్ కూడా వచ్చారు. ఆయనకు అక్కడ ఒక సంస్థ వాళ్ళు ప్రోగ్రాం రసమయ్యన సంస్థ ఏర్పాటు చేసి రోసయ్య గారిని నన్ను గెస్ట్లుగా పిలిచారు. అంటే మెయిన్ ప్రోగ్రాం కాకుండా అక్కడ వాళ్ళ సమస్యలు చెప్పడానికి. ఆయనకు ఒక నోట్ ఇచ్చారు. నోట్ ఇస్తే నేనేమన్నా తెలుసా, నోట్ ఇచ్చారు వాళ్ళు, అంటే సమస్యల మీద విజ్ఞాపన పత్రం. ఇప్పటివరకు నాకు రోసయ్య గారు అంటే గౌరవం ఇప్పుడు పోయింది,
ఆయన ఇప్పటివరకు నోట్లు తీసుకునేవాడు నాకు తెలియదు, ఇవాళ నోటు తీసుకున్నాడు నా కళ్ళ ముందే అన్నా కూడా పాపం వాళ్ళందరూ బాగా రోసయ్య గారి మీద భయంకరంగా రాశాను. ఉరోసయ్య ఊరేసుకుంటా అన్నాడు. ఊరోసయ్య, నేను అసెంబ్లీలో ఊరేసుకుంటాను, ఊరోసయ్య ఊరోసయ్య అన్న ఉరేసుకున్నాను. ఇట్లాంటివి చాలా అసలు రోషయ్య అని ఒకటి కాదు చాలా. మరి జనార్దన్ రెడ్డి గారు ఆయన తర్వాత పరిచయం అయ్యాడు. నేను ఫంగన్ కాలము మొట్టమొదట నేదురుమల్లి జన్మదండ మీద రాశాను. మొట్టమొదటి కాలం సార్వభౌముడు అంటాం కదా, నేను మాటలు కాస్త మారుస్తా కదా, మార్చి పరిమార్చి చేస్తా కదా, సార్వభౌముడు అని రాశానండి. చీఫ్ మినిస్టర్ సార్వభౌముడు అని రాస్తే ఎవరితోనూ ఇద్దరికి మనం రిజైన్ ఇవ్వాలా అన్నట్టు. అంటే ఆయన ప్రజా హుస్సేన్ పనిచేస్తున్నాడు, చేస్తూ ఆయనకు రిజైన్ ఇస్తే నవ్వుతారండి, ఆయన హాస్యం కదా రాసేదని. ఆ తర్వాత నాకు మాడుగు నాగఫణి శర్మ గారి అవధానంలో పరిచయం అయ్యారు. నేను శంకర్ నారాయణ అన్నాను, గుర్తుపడతారు లేదు అని. నిన్న ఎరగనోడు ఎవడున్నాడు అయ్యా అన్నాడు ఆయన, జనార్దన్ రెడ్డి. నిన్న ఎరగనోడు ఎవడున్నాడు. ఆ తర్వాత నేను సభాధ్యక్షుడిగా, ఆయన చీఫ్ గెస్ట్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుస్తకం మీద గౌతమ్ గారు రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సభకు నేను సభాధ్యక్షుడిని రవీంద్ర భారతిలో. ఆయన జ్యోతి ప్రజల దగ్గర తలా ఒక చెయ్యి వేయండి అన్నాడు జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ కూడా ఎన్నికల ప్రచారమేనా, చెయ్యే వేయాలా అన్న. వాళ్ళ గుర్తు చెయ్యి కదా కాంగ్రెస్. అట్లా ఎన్టీ రామారావు గారితో, ఎన్టీ రామారావును ఎన్టీ డ్రామారావుని అన్నారు. ఎస్ రాశాను, ఇవన్నీ ఆయన మీద చాలా రాశాను. ఒకసారి ఆయన తిడుతూ రాశా. తిడుతూ అంటే నా ఉద్దేశంలో వ్యంగ్యమే రాస్తే చంద్రబాబు నాయుడు ఆయన పిఏ చేత ఫోన్ చేయించి బాగుందని మెచ్చుకున్నాడు. మామగారికి వ్యతిరేకంగా రాస్తే దానికి నచ్చింటుందిలేండి. మామగారికి వ్యతిరేకంగా ఆయనే తర్వాత వ్యతిరేక అయ్యారు కాబట్టి. ఆయన విషయం నుండి ఒకటి నన్ను బాగా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఎన్టీ రామారావు ఆయన మోహన్ రెడ్డి గారు తెలుసు కదా, బివి మోహన్ రెడ్డి గారు అయ్యో ఆస్థాన జ్యోతిష్కుడు. ఆయన ఆంధ్రప్రభకు వచ్చి ఎంవీఆర్ శాస్త్రి గారితో మాట్లాడుతున్నాను. నేను కూడా ఆ టైంలో ఉన్నాను. వీళ్ళు ప్రెస్ క్లబ్ కట్టుకుంటామని ఆయన డొనేషన్ అనడానికి వెళ్ళారు. ఎన్టీ రామారావు ఆయన డొనేషన్స్ తీసుకుంటారు, ఇవ్వరు. ఇప్పుడు ఆయన అన్నాట, వరదాచారి గారు నా సంగతి మీకు తెలుసు కదా, ఎక్కువ ఇవ్వలేను, తక్కువ ఇస్తే బాగుండదు అన్నట. ఎక్కువ ఇవ్వలేను, తక్కువ ఇస్తే బాగుండదు అని. నేను కూడా జర్నలిజంలో నీతులు చెప్పడానికి ఎగబాకను, బూతులు చెప్పడానికి దిగజారను. అందువల్ల నన్ను రాయమని అడిగినా కూడా ఏం రాస్తాము, వాడు పీకాడు వీళ్ళు పీకాడు అని రాస్తామా? ఏం రాస్తాము? అదే రాయాలి. వాట్ ఈజ్ మెంట్ బై పీకడం? నేను చెప్పండి, ఇదే మాట్లాడతారు కదా కలిసిన వాడేం పీకాడు అంటారు. ఏంటి పీకడం అంటే ఏమిటి? మరి పీకడం సరే, ఇచ్చి పడేసిన, రాడ్డు దింపిన, బట్టలు విప్పి కొడతాము, బట్టలు ఉంచి కొట్టినా కొట్ట మీద ఆధారపడుతుంది తప్ప కొట్టడం మీద ఆధారపడుతుంది కానీ బట్టలు విప్పి కొడతాము. విప్పి కొట్టినా, విప్పకుండా కొట్టినా కొట్టడమే కదా. చంద్రబాబు నాయుడు గారితో ఏంటి సార్ మీ? చంద్రబాబు నాయుడు గారు ఆయన నాకు 3 అవార్డు ఇచ్చాడు. 3 అవార్డు ఇచ్చాడు. ఒకటి ఉగాది అవార్డు, ఒకటి గోదావరి పుష్కరాలది, ఇంకోటేమో గిడుగు రామూర్తి పంతులు పురస్కారం, భాషా సమ్మానం. అప్పుడు వేరే వాళ్ళు పరిచయం చేయడానికి వస్తే నాకు అవసరం లేదు, నాకు బాగా తెలుసు ఆయన గురించి అన్నాడు. చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ తర్వాత ఎందుకో కొంత వెనకబడినట్టు అనిపిస్తుంది దేంట్లో, రాజకీయ నాయకులు. రాజకీయాల్లో స్పీడ్ ఎక్కువైంది వల్ల మీరు స్లో అయ్యారు. హాస్యావధానంలో మాత్రం మీ స్పీడ్ తగ్గల. అది వేరు. ఈ రాజకీయాలు అనేటప్పటికి అది ప్రజాసేవ చేయవలసిన దాంట్లో ప్రజాసేవ తప్ప మిగిలిన విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఓహో, అందుకని మీరు ఇంకా వీళ్ళ బూతులు బాగున్నాయి, వీళ్ళ బూతులు బాగలేవని రాయనా? అన్ని బూతులు ఉంటాయి తెలుగు వాళ్ళకు, అన్నీ అక్రమ సంబంధాల జోకులే కదా. అవును, అవే ఆకులు జోకులు. తెలుగు వాడు ఏంటంటే కోపం వస్తే వాడిని కొడుకుతో సమానంగా చూసుకుంటాడు. అది తెలుగువాడి ప్రత్యేకత, ఎవరికీ లేనటువంటి ప్రత్యేకత. అందువల్ల ఈ రాజకీయాల గురించి నేను కరోనా టైంలో మానుకున్నాను. అంటే రిటైర్ అయిన తర్వాత కూడా 5.5 years నేను ఎక్స్టెన్షన్లో పనిచేశాను. మానేసినప్పుడు బాధపడ్డవాడు నిజమే, కానీ ఇప్పుడు చాలా సంతోషిస్తున్నా. అది నాకు కూడా బూతులు ఇష్టమే. బూతులు ఇష్టం లేదని నేను చెప్పను. బూతులు కానీ పబ్లిక్ ఉండటం వేరు, ప్రయోగించండి. ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ గారు కూడా ప్రయోగించారు. వ్యక్తుల ప్రైవేట్ లైఫ్ వారి సొంతం,
పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని అని అనటం ఒక ఎత్తు. మహాకవి శ్రీశ్రీ గారు మా కార్యాలయానికి ఒకసారి రావడం తటస్థించింది. నేను ఊహ తెలిసి తెలియని వయసులో చెప్తున్నా. మా నాన్నగారు తీసుకొచ్చారు మా కార్యాలయం, పెద్ద మనుషులు పత్రికా కార్యాలయం. శ్రీశ్రీ గారి సమాధానం ఏంటో తెలుసా? దొంగ కొడుకు కంటే స్ట్రెస్ ఇచ్చే తిట్టు తెలుగులో ఇంకేదైనా ఉంటే చెప్పన్నారు. లేదు కాబట్టి నేను తిట్టాను, ప్రయోగించాను ఆ పదాన్ని. అంటే అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక ధూర్తలోకం ఇది. ఇదే మీకు మహానది క్లైమాక్స్లో కమల్ హాసన్ గారు కూడా అసలే ధూర్తలోకంతోనే ఆ సినిమా క్లైమాక్స్. అంటే వ్యక్తి జీవితంలో విషయం వేరు, ప్రజా జీవితంలో విషయం వేరు. ఏమండి? అవును అవును. ఇప్పుడు భార్యాభర్తలు సంసారం చేస్తారు, దే హ్యావ్ ఎవరీ రైట్. కానీ మరి పబ్లిక్లో చేయకూడదు. ఎలా చేస్తారు? పబ్లిక్లోకి వస్తే తప్పు కదా అది. అట్లా ప్రజాసేవ గురించి, ప్రజల క్షేమం గురించి చెప్పాలి తప్ప ఆ మిగిలిన విషయాల్లో వాడు చెప్పడానికి వీల్లేదు. అంతే. ఎర్రదొర గారి గురించి మాట్లాడుకున్నాం, కామ్రేడ్ పోల సుబ్బయ్య గారి గురించి, నీలం సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. బెజవాడ గోపాల్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, జనార్దన్ రెడ్డి గారు. అక్కడికే వస్తున్నా. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జెమినీ టీవీలో నన్ను ఇంటర్వ్యూ చేశారు. ప్రియదర్శిని రామ్ గారు చేశారు నన్ను. అందుకని వచ్చాను అక్కడికి వచ్చాను. వస్తే నేను ఉన్నాను, మధ్య మధ్యలో పిలుస్తున్నారు. ఏదో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్లో కాంగ్రెస్కి మెజారిటీ వస్తున్నది. కాంగ్రెస్కి మెజారిటీ వస్తే మరి వైఎస్ రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి, అందుకని ఆయన్ను స్టూడియోకి పిలిచారు. ఆ రోజుల్లో పాపం వాళ్ళు పెద్దవాళ్ళైనా వచ్చేవాడు స్టూడియోలో, ఖచ్చితంగా వచ్చేవాడు. ఇప్పుడు డూపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ డూప్లికేట్ నాయకులకు కూడా డూపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పిలిచారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈయన ఇంటర్వ్యూ చేయాలి. ఎవరిని? రాజశేఖర రెడ్డి గారు. నేనేమో ముందు అయిపోయింది, మళ్ళీ పిలుస్తాను, నేనున్నాను. ఆయన పిఏ నాకు, నేనంటే బాగా అభిమానం, ఒక ఆయన సూర్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆ సూర్యుడు కాదు, ఇంకొక వచ్చారు, పరిచయం చేశారు. ఇద్దరం పక్క ఉన్నాను. ఆ ఫన్ గన్ పుస్తకం అప్పుడే వచ్చింది, ప్రింట్ అయ్యి వస్తే ఆయన ఫోటో కూడా ఉంది అందులో. ఆ పుస్తకం మీద వైఎస్ రాజశేఖర్ గారి ఫోటో కూడా ఉంది. బాగుంది, మనం చేసేద్దాం అన్నాడు. చీఫ్ మినిస్టర్ అవుతాం కదా, ఇంకా మన గవర్నమెంట్ వస్తుంది కదా అని. అయితే ఆ కొద్ది రోజుల్లో నన్ను అమెరికాకు పిలిచారు. అది అమెరికాలో నేను చేయించాను. తర్వాత నా సన్మాన సంచిక 3 పదుల ముచ్చట అని వచ్చింది, అభినందన సంచిక. నేను 30 ఏళ్ళ అయిందన్న సందర్భంగా దానికి కూడా ముందు ఆయన రాశారు. వైఎస్ రాజశేఖర్ ముందు మాట రాశారు, అభిప్రాయం రాశారు. అద్భుతం. మా ఈడిమెట్లో ఇల్లుంటే అక్కడ ఆ ఇంట్లో, మా ఇంట్లో అద్దెకున్న రాజశేఖర్ ఫోటో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే నేను ఏంటయ్యా నీకేం చేశారంటే, అంటే ఏం లేదు, నాకు ఇబ్బంది, దండం పెట్టుకున్నాను సార్, నేను ఈ క్షురక సామాగ్రికి సంబంధించినవి చేస్తాడనమాట అతను. దండం పెట్టుకున్నానండి. ఆయన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ వాళ్ళని పిలిచి చెప్పాడు, ఈయనకు సాయం చేయమని. నాకు చేశారు సార్, నాకు దేవుడు సార్ అన్నాడు. అలాంటి వాళ్ళ మనసులో కూడా నిలబడ్డ వ్యక్తి ఆరోగ్యశ్రీ అద్భుతమైంది. ఎంతమంది బతుకుంటారు. నాకు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిష్పక్షపాతంగా రాయడం ఇష్టం. ఆ రాసే పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు యాజమాన్యం పక్షపాతమే మన పక్షపాతం, అంతే. వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్. మన బతుకు పర్సనల్గా మన మనసు బస్ స్టాండ్ అయిపోయినా సరే తప్పదు, జీతం కోసం జీవితాన్ని బలిపెట్టాల్సిందే. కానీ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు మనం అయినా సరే మనం ఎందుకు రాజీ పడాలి? పక్షపాతం లేకుండా అని ఫన్ గన్ను క్లిక్ అవ్వడానికి కారణం నేను అందరి మీద రాశాను. అవును, ఎవరిని పార్టీల మీద రాశాను. పార్టీలను వదిలిపెట్టలే, నాయకులను వదిలిపెట్టలేదు. వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు, వాళ్ళు తిడుతూ నేను రాసినా కూడా. అందువల్ల నాకు ఆ నిష్పక్షపాతంగా రాయకపోతే నాకు మనసు చాలా బాధపడతాను. హాస్యావధానంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్ని అవధాన కార్యక్రమాలు ఇప్పటికి పూర్తి చేశారు, మర్చిపోలేనటువంటి సంఘటన, అట్లాగే అత్యుత్తమ అభినందన, వీటి గురించి క్లుప్తంగా చెప్పాను ఏముంది. కానీ నేను 74లో మొట్టమొదటి అష్టావధానం చేశానండి. 74లో చేశాను. 74 నవంబర్ 16న. అప్పటికి మేడసాని మోహన్ గారు ఆడు కూడా చేస్తున్నారు. అప్పటికే చేస్తున్నారా? లేదు, నాగపడి శర్మ సంగతి తెలియదు, కానీ మేడసాని మోహన్ కాస్త అటు ఇటు చేస్తున్నారు. సివి సుబ్బన్న గారు వీళ్ళు లేరు. సివి సుబ్బన్న గారు ఆయన అవధానం చేశాను నేను.
అప్రస్తుత ప్రసంగం. నరాల రామారెడ్డి గారు ఉండేవారు, ఇంకొక నరాల రామారెడ్డి గారు ఒకరు. అయ్యో, ఆయన ఏకలవ్య శిష్యుడు నేను. మీరు నరాల రామారెడ్డి గారు. ఆయన చూసి నేను వీళ్ళందరూ అవధానాలు చూశాను నేను. అక్కడ అష్టావధానం చేశాను. తర్వాత నేను విప్లవ కవిత్వము అష్టావధానం ఒకే సంవత్సరంలో చేశాను నేను. బా, అగ్ని సంగీతం, అది అగ్ని సంగీతం అంటే అదే సంవత్సరంలో అష్టావధానం కూడా చేశా. ఓ, అదేమో పద్యాలు, ఇవేమో భయంకరమైన విప్లవ గీతాలు, అంత విచిత్రంగా ఉండాలని. ఆ తర్వాత నేను తెలుగు ఎమ్మెల్యే చేయాలని మానేశాను. ఆ తర్వాత రాడబండి కవితా ప్రసాద్ అష్టాదశావధానం జరిగింది హైదరాబాదులో. అక్కడ ముదిగొండ శివప్రసాద్ గారు రావాల్సింది అప్రస్తుత ప్రసంగానికి. నన్ను వేరే అంశానికి పిలిచారు. అయితే ఆ టైంలో వేరే అంశానికి వెళ్ళాను. ముదిగొండ శివప్రసాద్ గారు రాలేదు. రాకపోతే అప్పుడు నిర్వాహకులు ఏమనుకున్నారంటే, శంకరనారాయణ హాస్యం రాస్తున్నాడు కదా బాగా, ఆయన పెడదాం అప్రస్తుత ప్రసంగానికి అని పెట్టారు. అప్రస్తుత ప్రసంగం అంటే అవధానాన్ని చెడగొట్టడమే పని, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసి. నేను ఆ పని సిన్సియర్గా చేస్తా. 72 ప్రశ్నలు వేశా. 4 గంటలకు మొదలైంది, 11 గంటలకు అయింది వరకు జరిగింది. దాంతో నాకు బాగా పేరు వచ్చింది. మాడుగుల నాగఫణి శర్మ గారి అవధానంలో కూడా నేను అప్రస్తుత ప్రసంగం చేస్తూ ఉంటే ఉదయం అప్రస్తుత ప్రసంగం చేసి ఆఫీస్కి వెళ్ళి 1 గంట దగ్గర నుంచి 5 గంటల వరకు ఆఫీస్లో పనిచేసి అక్కడ 5 గంటలకు బయలుదేరి ఆటోలో వచ్చేవాడిని. ఇక్కడ హైదరాబాద్ నాంపల్లిలో తెలుగు లలిత కళా తోరణం ఉంది కదా, అక్కడ వస్తే వాళ్ళు జనం బాగా ఇష్టపడ్డారు. నేను నిర్మమాటంగా అడగడం ఇష్టపడి నేను ఆ ప్రాంగణంలోకి వస్తుంటేనే భయంకరంగా చప్పట్లు కొట్టేవాళ్ళు, విపరీతంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. అది పేపర్లో వచ్చేసింది నా హాస్య బ్రహ్మ టైటిల్. హాస్య బ్రహ్మ ముందు మీటింగ్ పెట్టి ఇచ్చింది కాదు. ఆ తర్వాత 10 ఏళ్లకు ఏదో ఇచ్చారు బ్రహ్మ తలకాయ. అది వచ్చేసిన తర్వాత ఈ జనంలో వచ్చేసింది అన్నమాట. వస్తుంటే ఒకరోజు నేను నాగఫణి శర్మను అడిగాను అవధానిగా, మీరు ఆడియో వీడియో అవధానాలు చేస్తున్నారు అని. ఆ 2 మాటలు నా జీవితం మార్చేశాయి, జీవితాన్ని. ఆయన మాట అంటే మీరు అన్నారు మీరు ఆడియో వీడియో అవధానాలు చేస్తున్నారన్న. అప్పటి వరకు ఆయన విమర్శలతోటి ఇబ్బంది పెట్టిన వాడిని ఒక్కసారి ఆయన అమ్మయ్య శంకర్ నారాయణ ఇప్పటికైనా నా గురించి ఒక మంచి మాట అన్నాడు. అంటే ఏంటంటే వీళ్ళు దూరదర్శన్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేశారు, అందువల్ల ఆడియో వీడియో అన్నాను. నా ఇగో దెబ్బతిన్నది ఆ మాట. నేను మంచి మాట అంటే ఏంటని, అంతేగా, నేనంటే అది మంచి మాట శర్మ ఆయన కితాబ్ ఇచ్చినట్టు అన్నాడు. అంతే కదా, నువ్వు ధర్మరాజు లాంటి వాడివే కానీ దుర్యోధన పాత్ర ధరించినప్పుడు మరి ఆ పద్యం పాడాలి కదా, యాక్షన్ చేయాలి కదా అన్నాడు. నేను ఇది కూడా మంచి మాట కాదు, మీరు అబద్ధాలు ఆడియో నిజాలు వీడియో, అబద్ధాలు ఆడి కానీ నిజాలు విడిచిపెట్టి కానీ చేస్తున్నారన్న. ఆ టైంలో 16 మంది సినిమా యాక్టర్లు ఉన్నారు. తనికేళ్ల భరణి గారు, బ్రహ్మానందం గారు, ఆ రోజు AVS ఉన్నారు. వీళ్ళందరూ ఫిల్మ్ నగర్కి వెళ్ళి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇది భలే చెప్పాడని ఈయన ప్రోగ్రామ్ మనం ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నారు. 1997 డిసెంబర్ 15న మళ్ళీ బ్రహ్మానందం గారు వచ్చి, మీరు మా కిష్కింధకు వచ్చి హాస్యావధానం చేయాలి అన్నాడు. కిష్కింధ అంటే కోతుల రాజ్యం కదా, అంతేగా, అంటే ఫిల్మ్ నగరాన్ని కోతుల రాజ్యం అన్నాడు. నేను కూడా నవ్వుతూ సరేనన్నాను. ఆ తర్వాత 13 రోజులకు అంటే 28 డిసెంబర్ 1997 అప్పుడు ఆ రోజున తనికేళ్ల భరణి గారు వచ్చి అదే ప్రాంగణంలోకి స్టేజ్ మీద, శంకరనారాయణ గారు మీరు మా ఫిల్మ్ నగర్కి వచ్చి ఒక కార్యక్రమం చేయాలి, మీకు లక్ష్మీ ప్రసన్నం చేస్తాము అన్నాడు. అంటే నేను అన్నాను, లక్ష్మీ ప్రసన్నం అక్కర్లేదు, సరస్వతి ప్రసన్నం చేయండి అన్నా. అన్న వేరే సరిపోయింది. ఆయన వాడు కారు పంపించారు, ఫిలిం నగర్లో ఏర్పాటు చేశారు. సినిమా యాక్టర్స్ అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ హాస్యావధానం అని బ్యానర్ పెట్టారు. నేనేమో ఏదైతే నవ్వించడమే కదా అని అనుకున్నా. వీళ్ళిద్దరు కూర్చున్నారు. రకరకాల బూతు ప్రశ్నలు కూడా వేశారు. నేను ఇంకా తగ్గిపోకూడదు కదా, తగ్గేదేలే అన్నట్టుగా నేను బూతుతో జవాబు చెప్పాను. మీరు జడివాన సృష్టించారు. ఈవి సత్యనారాయణ గారు అడిగారు, స్వర్గంలో ఉన్న రంభ, సినిమాల్లో ఉన్న రంభ మిమ్మల్ని రూమ్లోకి లాక్కొచ్చి గొళ్ళెం వేసేసి ఫుట్బాల్ ఆడితే ఏం చేస్తారు అన్నాడు. అంటే నేను గోల్ కొడతారన్న. అన్నీ ఈ టైపే అడిగారు. ఏమండి ఆయన వచ్చింది, ఏమండి ఆవిడ వచ్చింది, ఇవన్నీ చెప్పా. నేను సినిమా చూడను, కానీ సినిమా వాళ్ళందరూ కూడా నాకు పరిచయం. అలా ఇట్లా హాస్యావధానం మొదలై ఇప్పటికి 8 దేశాల్లో వచ్చింది. చేశాను. తర్వాత అప్రస్తుత ప్రసంగం కోసం కూడా నన్ను ఇంగ్లాండ్ పిలిపించారు.
గరికపాటి నరసింహారావు గారి అవధానంలో. అట్లాగే మేడసాని మోహన్ గారికి అమెరికాలో కూడా అప్రస్తుత ప్రసంగం చేశాను తానాలో. అట్లా మొత్తం ఏంటంటే కువైట్ వాళ్ళు నాకు దీనారాలతో అభిషేకం చేశారు. దీనారాలతో దీనారా అంటే బాగా కాస్ట్లీ కదా, దీనారాభిషేకం అని పేరు పెట్టారు. దీనార టంకాల తీర్థమాడించిది దక్షిణాధీశు ముత్యాలశాల అని శ్రీనాథుడు చెప్పాడు. అది ఆ దీనార దేశంలో నాకు దీనాలతో చేశారని నాకు సంతోషం అంతే. అంటే డబ్బులు ఎవరిచ్చినా సంతోషమే, వాళ్ళు ఇచ్చారు ఈ రూపంలో సంతోషం అంతే. మా పత్రికలు ఎలా కవర్ చేస్తాయనేది ముఖ్యం, నిర్వాహకులు ఎలాంటి కవర్ ఇచ్చారనేది ముఖ్యం. సరే, అంతే తప్ప ఏదో పెద్ద పేరు వస్తుందని నాకు అడ్డగోలుగా ఉండటమే తప్ప గోల్ లేదు. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఎవరు కళల్ని పోషిస్తున్నారు, ఆదరిస్తున్నారు, వాటి గురించి ఒక్కసారి అంటే ఏ పార్టీ కళాకారులను ఆ గవర్నమెంట్ పోషిస్తున్నది, ఏ పార్టీ కళాకారుల్ని ఆ పార్టీ పోషిస్తుందా? నేను తెలుగుదేశం అయితే తెలుగుదేశం గవర్నమెంటు, వైఎస్ఆర్ పార్టీ అయితే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటు. అయితే నా అదృష్టంగా ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంటు అవార్డు ఇచ్చింది, వైఎస్ఆర్ గవర్నమెంటు కూడా నాకు లక్ష్మీపార్వతి గారి అవును తెలుగు అకాడమీ దాని తరఫున అవార్డు ఇచ్చారు. అందువల్లనే ఎవరికి ఓటు వేయాలనే సమస్య నాకు ఉండేదేమో, నాకు అక్కడ ఓటు లేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. అవి తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హాస్యావధాని, గౌరవనీయులు, శిఖర సమానులు, హాస్యబ్రహ్మ శ్రీ శంకరనారాయణ గారు అందించినటువంటి వారి కాలక్షేపం కబుర్లు ఇవన్నీ మిమ్మల్ని ఎంతగానో నవ్వించాయి, ఆకట్టుకున్నాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్కారం అండి శ్రీకాంత్ గారు, మీలాంటి వ్యక్తి నన్ను థ్యాంక్ యూ ఇంటర్వ్యూ చేయడం అనేది అదృష్టం, నా అదృష్టం, నా అర్హతకు మించింది. ఎంత మాట సార్. థ్యాంక్ యూ సార్.